మీ అన్నకి పెళ్లి చేద్దామండి. మా అన్నయ్యకి పెళ్ళా? మ్మ్. ఆయన చేసుకుంటాడంటవా? మీ పేరేం పేరు? రాధా. మైసూర్ పాక్ తింటావా రాదా? వద్దండి. తీయగా ఉంటుంది తిని రాదా? అవునండి, తీయగానే ఉంది. ఏమైందే రాజు, అసలు ముచ్చట చెప్తలేవు? అమ్మాయి నచ్చిందా నచ్చలేదా నీకు? నేను పెళ్లి చూపులు ఎట్లా క్యాన్సిల్ చేయాలని మిమ్మల్ని పిలిస్తే మీరేమో పెళ్లి చూపులో పోదాం పెళ్లి ఖాయం చేసుకుందామని అంటాలేంద్రా? మరి ఎందుకు వచ్చినావు? పనిలేక వచ్చినావా? ఏమైందే, అయిపోయింది ఇక. మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టించుకుంటే అయిపోయా. మళ్ళీ బంధం చేయాలా? టీ తెచ్చినవా? ఏమండి ఏమండి చెప్పు. అది నీకు ఒక చెప్దాం అనుకుంటున్నా. ఏంటిదో తొందర చెప్పు, అసలే నాకు ఇక్కడ లెక్క తేల్తలేదు. మీ అన్నకి పెళ్లి చేద్దామండి. మా అన్నయ్యకి పెళ్ళా? చేసుకుంటాడంటవా? ఎందుకు చేసుకోడు? చేసుకుంటాడు. అయిన ముందు మనం ఇట్లా తిరుగుతా అంటే అయినాకేమో కానీ నాకే మంచి అనిపించలేదు. ఊళ్ళో వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా అనుకుంటారు. నువ్వు అనేది మంచిగానే ఉన్నదే, కానీ ఇప్పటికిప్పుడు మా అన్నయ్యకి సెట్ అయ్యే అమ్మాయి దొరకాలి కదనే. ఆల్రెడీ దొరికింది, మా ఊర్లోనే ఉంది. కానీ చాలా పూర్ ఫ్యామిలీ అండి. కట్నం ఇచ్చేంత లేక ఆ అమ్మాయి ఇప్పటికీ అట్లానే ఉంది. ఆ అమ్మాయి అయితే మీ అన్నయ్యకి కరెక్ట్ జోడి అండి. కట్నాలు గిట్నాలు మనకెందుకే, ఆ అమ్మాయి మన ఇంట్లో మనతో పాటు కలిసి ఉంటే చాలు. అవునే, ఇవన్నీ మనం అనుకుంటాను కానీ అసలు మా అన్నయ్య పెళ్ళికి ఒప్పుకుంటాడంటవానే? ఎందుకు ఒప్పుకోడు? మీ అన్నయ్య నీకోసం ఎన్నో చేసిండు. అయినా జీవితాన్ని త్యాగం చేసిండు. మీ అన్నయ్య కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా? ఖచ్చితంగా చేస్తానే, కానీ ఓయ్ నిన్నే. అదేం కాదు బంగారం, ఇన్ని రోజులు నువ్వు మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నావేమో అనుకున్నా. కానీ నువ్వు ఇట్లా మా అన్నయ్యకి పెళ్లి చేసి మా ఇద్దరిని మంచిగా చూడాలంటే నేనెందుకు కాదంట? నువ్వేదంటే నేను అదే అంట. సరే, ముందైతే వెళ్ళి మా అన్నయ్యని అడుగుదాం. పద పద. అన్నా, బయటికి పోతాను అన్నా. అవునరా, ఏమన్నా దేవాలన్నా వచ్చేటప్పుడు? అది కాదన్నా, అప్పన్న నీతో ఏదో చెప్పాలంట. ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. అది కాదు బావగారు, మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, చాలా పేదవాళ్ళు. ఆగు, ఆ అమ్మాయికి మంచి సంబంధం చూడాలి కదా, నేను చూసి పెడతా. అది కాదన్నా, ఆ పెళ్లి సంబంధం నీకే అంటుంది అప్పన్న. నాకా? నాకు పెళ్ళేంటిరా? ఏం మాట్లాడతావు మీరు? పోండి. బావగారు, ఆయన చెప్పేది నిజమే బావగారు. ఆ పెళ్లి సంబంధం నేనే చూసిన మీకోసం. నువ్వు కూడా ఏందమ్మా అదే మాట్లాడతాను? అది కాదు బావగారు, మీరు మా కోసం ఎన్నో చేసిళ్ళు, మేము మీకోసం ఏ మాత్రం చేయలేమా? మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. మీరు ఏం మాట్లాడేదే లేదు. రేపు ఖచ్చితంగా పెళ్లి చూపులకు పోవాల్సిందే. చెప్పండి మీరు. అవునన్నా, ఈ ఒక్క విషయంలో నీ మాట వినేదే లేదు. రేపు పొద్దున మనందరం పెళ్లి చూపులో పోతాం, గంతే. సరే సరే, మీ ఇష్టం. అరే, ఈ జలేందర్ గారు కళ్ళు తెమ్మంటే ఇంతవరకు తేలేంద్రా? సాయంత్రం అవుతుంది. రారా రారా. రాజన్న, ఏం ఎన్నర్లేందేమో కళ్ళు పట్టుకొని రమ్మని ఫోన్ చేసినావు. తీరా తీరా, సాయంత్రం అవుతుంది. తీరా పోయిరా. బాటిల్ ఉడగొట్టినట్టున్నారు కదా ఇద్దరు కలిసి. నువ్వు తాగొచ్చిన గ్లాసుల కింద పడేస్తా. నేనే తాగేటట్టున్నది. ఆగమాగం ఉరికెత్తా రాదన్న కళ్ళు పట్టుకొని రమ్మంటే. రాదన్న కళ్ళు. ఏమైంది రాజన్న, మరి ఏమో ఉన్నది కథ చెప్పిగా ఏంటిదో. అరే జలేందర్, మా తమ్ముడు మా మరదలు ఇద్దరు కలిసి నాకు పెళ్లి చేద్దామని చూస్తాలరా. నేను పెళ్ళి ఏం చేసుకోవాలరా ఇప్పుడు? మరి ఇంత సంతోషమైన కబురు బాధపడుకుంటే చెప్తానవేందన్న, సంబరపడుకుంటే చెప్పాలి కానీ. అరే, సంతోషమైన దుఃఖమైన నేను మీతోటే కదరా చెప్పేది. అయినా నాకు ఈ పెళ్లి చేసుకున్నట్టు ఇష్టం లేదురా. అదో నీకేమన్నా పిచ్చా అన్న? కాళ్ళ దాకా వచ్చిన సంబంధాన్ని కాదంటాను. పెళ్లి సంబంధం చూసిందే మీ మరదలు అంటాను. మంచిగా రేపు పొద్దుగాల పోయి పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని ధూమ్ధాం చేసేద్దాంపా. నేను పెళ్లి చూపులు ఎట్లా క్యాన్సిల్ చేయాలని మిమ్మల్ని పిలిస్తే
మీరేమో పెళ్లి చూపులో పోదాం పెళ్లి ఖాయం చేసుకుందామని అంటాలేంద్రా. అన్న మీ మరదలేక పెళ్లి సంబంధం చూసిందంట నువ్వు. ఆమె మాట కాదని రేపు పోకుంటే ఎట్లుంటుందే? ఆమె ఎంత బాధపడుతుంది? వద్దురా, బాధపడుతుంది. వాళ్ళని బాధ పెట్టద్దు. మనం రేపు పెళ్లి చూపులో పోదాం, అమ్మాయి నచ్చలేదని చెప్పేద్దాం. అట్లా కూడా వద్దురా, అట్లా కూడా వద్దు. అమ్మాయితోటే నేను నచ్చలేదని చెప్పి వద్దాం, అంతే. అపర్ణ, నీ ముస్తాబ్ అయిపోయిందా? తొందరగా వచ్చే. ఇంతకీ అన్నయ్య ఎక్కడ? ఇంకా లోపలనే ఉన్నాడు. అన్నయ్య తొందరరా, అక్కడ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తాలు. వస్తానే తమ్ముడు. వెళ్దామా? పా అన్న, తొందరనాడు. రాజన్న ఏమైందే ఇంతసేపు చేస్తాను? పెళ్లి చూపులు మాకా మీకా? దాని దాని పో దారి. రండి. బాగున్నారా బాబాయ్? బిడ్డ కాలు కడుకో. అయ్యా కాలు కడుకో. సరే, నేను అమ్మాయిని తీసుకొస్తా. ఎంతసేపు అవుతుందా మీకోసం చూడబట్టి? ఇంతసేపు చూసి చూసి చేస్తుంది మాకు. ఎప్పుడు వస్తామన్నారు? ఎప్పుడు వచ్చిండ్రు? ఆడవాళ్ళు ఈడవాళ్ళు ఉండేసరికి తయారయ్యేసరికి టైం పట్టింది, లేట్ అయింది. కార్యక్రమం అనుకున్నప్పుడు వెనుకో ముందో కొద్దిగా వెనక ముందు అవుతుంది, కానీ ఇప్పుడు జరిపేది అయితే జరిపోయింది. ఇక అంతేనా? అబ్బాయి ఏం పని చేస్తాడు అయితే కానీ అపర్ణ చెప్పే పిల్లగానికి 10 ఎకరాల భూమి ఉన్నది, మనుషులను పెట్టి వ్యవసాయం చేయించుకుంటాడు, ఊళ్ళో ఇల్లు ఉన్నది, ఊళ్ళో మంచి పేరున్న పలుకుబడి ఉన్న వ్యక్తి అది ఉన్నది. గది మీరు ఏమిస్తారో ఇయ్య రాదు. అమ్మాయి అబ్బాయి నచ్చినాక మాట ముచ్చట మాట్లాడుకుందాం అనిపించేది ఇంకట. బాబాయ్ అమ్మాయిని పిలిపానా? పిలిపిస్తే ఇక అబ్బాయి ఉన్న అమ్మాయి వాళ్ళు చూసినాక వాళ్ళు నచ్చినాక మనం మాటలు మాట్లాడాలి. సరే బాబాయ్. అమ్మ అపర్ణ, బిడ్డ తీసుకురా బిడ్డ. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మనసులో అక్క, బావని చూడు. అమ్మాయి ఏం చెప్తాంది? ఎంతవరకు చదువుకున్నది? అమ్మాయి డిగ్రీ చదివిందే, ఏదో ఆఫీస్లో పని చేస్తుంది. 10-15 వేల దాకా వస్తాను జీతం ఉన్నది కది. మరి ఇప్పుడు ఏమి ఇస్తానంటారో చెప్పరాదు వాళ్ళకు. ఇది ఇస్తా అని చెప్తే వాళ్ళు ఏమంటారు? బాబు నీది రెండే ఉన్నదే, చిన్నప్పుడు తల్లి చచ్చిపోయింది. ఉన్నది లేదు చదివించిన నేను. అది ఇంత నౌకరీ అయితే 10-15 వేలు తగ్గుతాయి. లక్షలు కట్టించే పరిస్థితి నేను. నేనైతే పెళ్ళి పంపిస్తా, వాళ్ళ బతుకు వాళ్ళు చల్ల బతికితే చాలు. అయ్యో గట్లంటే ఎట్లనే? పిల్లగాడు 10 ఎకరాల ఆసామి, ఆయనకు ఎంతో కొంత ఇచ్చుకోవాలి, కానీ గట్లంటే ఎట్లా? ఏమంటారా? మీరేమంటారు? ఇక మేమనేది ఏమున్నదే మామ, మాకైతే ఈ కట్న కానుకల మీద ఆశ లేదు. అమ్మాయి మాతో మంచిగా ఉండి మా అన్నని అర్థం చేసుకుని ఉంటే గదే చాలు మాకు. ఇప్పుడు మంచి మనసున్న కుటుంబం దొరికింది. అబ్బాయికి అమ్మాయికి నచ్చితే ఇప్పుడు ఖాయం చేసుకుంటే అయిపోతుంది. అమ్మాయి అబ్బాయిని ఏమన్నా మాట్లాడుకొని రాదులే. ఇప్పటి రోజులు ఎట్లున్నాయి, వాళ్ళని మాట్లాడుకోమను. అన్నా మాట్లాడుకోవే. అన్న మాట్లాడుకోనే అన్న. ఓనా
మనసులో మనసు మురిసేదెందుకో మీ పేరేం పేరు? రాధ. మీ పేరు? రాజు. మైసూర్ పాక్ తింటావా రాదా? వద్దండి. తీయగా ఉంటుంది తిని రాదా? అవునండి, తీయగానే ఉంది. నేను మీకు నచ్చానా? అసలు నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదండి. అలా కాదు, మీరు బాగానే ఉన్నారు, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. మరి ఎందుకు వచ్చినావు? పని లేకొచ్చినావా? మా తమ్ముడు మా మరదలు బలవంతం చేయడం వల్ల ఈ పెళ్లి చూపులకు రావాల్సి వచ్చింది. అయినా కానీ నువ్వు చదువుకున్న వ్యక్తివి, నీకు చదువుకున్న అబ్బాయి దొరుకుతాడు. నేను పొలం పని చేసుకునే వ్యక్తిని, నేను చదువుకోలేదు. సాయంత్రం అయితే తాగుతా. మీరు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోండి. దయచేసి మీరు నచ్చలేదని చెప్తే మా తమ్ముడు మా మరదలు బాధపడతారు. నేనే మీకు నచ్చలేదని చెప్పండి. ఏమైందే రాజు, అసలు ముచ్చట చెప్తలేవు? అమ్మాయి నచ్చిందా నచ్చలేదా నీకు? నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది మరి. నాకైతే అమ్మాయి నచ్చింది, మరి అమ్మాయిని అడగండి నేను నచ్చిందో లేదో. ఏమైందక్క, నచ్చిందా? నాకైతే అబ్బాయి నచ్చిండు. ఈరోజు చూసుకొని ముహూర్తం పెట్టించుకుంటే అయిపోయా. ఏమంటారా రావన్న? ఎట్లండి మీరు ఎట్లా అట్లా కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది మా వీడియో? మంచిగా ఉంది కదా? ఎప్పట్లాగానే మీరు మా వీడియోస్ని చూసి మమ్మల్ని ఆదరిస్తారని, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయాలని, సాధ్యమైనంత వరకు మేము వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తామని చెప్తున్నాం. అట్లాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ని ఇట్లా కొట్టండి.